హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ గోధుమ రవ్వతో ఉప్మానే కాదండి, బిర్యానీలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 కప్పు రవ్వ తీసుకుని నెయ్యి వేసుకుని వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక బాండీ పెట్టుకొని బటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వేడవనివ్వాలి. వేడైన తర్వాత కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు వేసుకోవాలి. వేసుకుని వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. నీళ్లు పోసే క్లిప్పు మిస్ అయిందండి. నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో మనం వేయించి పక్కన ఉంచుకున్న గోధుమ రవ్వను వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ పొడి పొడిగా వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే పూర్తిగా ఉడికిపోతుందండి. రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. ఈ వంటకం ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి.